ఒకప్పుడు ఒక సినిమాకి ఇంకో సినిమాకి లింక్ చేస్తూ సినిమాటిక్ యూనివర్స్ పేర్లతో హాలీవుడ్లోనే సినిమాలు వచ్చాయి. కానీ ఆ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు ఇండియాలో టాలీవుడ్లో కూడా వచ్చేసింది. తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించి తన సినిమాల్లో ప్రతిదానికి ఏదో ఒక లింక్ ఇవ్వటంతో ఈ యూనివర్స్లపై అభిమానులు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. బాలీవుడ్లో యష్ రాజ్ ఫిలిమ్స్ తమ స్పై సినిమాలని కలిపి స్పై యూనివర్స్ అనౌన్స్ చేశాయి. ఇక తెలుగులో హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేశాడు. ఇటీవల జనవరిలో సంక్రాంతికి హనుమాన్ సినిమాతో చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ కొట్టి ఏకంగా 350 కోట్లు కలెక్ట్ చేశాడు. ఈ సినిమాలో రామాయణంలోని హనుమంతుడు, విభీషణుడు పాత్రలున్నాయి. ఈ పాత్రలకు థియేటర్స్ లో రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ జై హనుమాన్ ప్రకటించడమే కాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించాడు. ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో చాలా సినిమాలు రానున్నాయి. హనుమాన్ సినిమాలోని క్యారెక్టర్స్ నెక్స్ట్ సినిమాలో ఉండనున్నాయి. అంతేకాకుండా రామాయణంలోని పాత్రలు కూడా రానున్నాయని హనుమాన్ క్లైమాక్స్ చూస్తే తెలుస్తోంది. అలాగే మన పురాణాల్లో ఉన్న 7 చిరంజీవులు కూడా ఈ యూనివర్స్ లో కనిపిస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఎన్ని పాత్రలు వచ్చినా కథ ఎక్కువగా రామాయణంలోని పాత్రల చుట్టూ హనుమంతుడి చుట్టే తిరుగుతుందని సమాచారం. దీంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో పూర్తి రామాయణం చూపించకపోయినా రామాయణంలోని పాత్రలు కొన్ని సన్నివేశాలు చూపిస్తారని తెలుస్తోంది. ఇక ఇటీవల ప్రభాస్ కల్కి సినిమాతో కల్కి సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించారు దర్శకుడు నాగస్విన్. కల్కి సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చి పెద్ద హిట్ చేసేశారు. ఈ సినిమాలో మహాభారతం సీన్స్, మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ, ఉత్తర పాత్రల సినిమాలో చూపించారు. సినిమా క్లైమాక్స్ చూపించిన దాని ప్రకారం అలాగే నాగస్విన్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ గురించి చెప్పిన దాన్ని బట్టి ఈ యూనివర్స్ మహాభారతం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో కల్కి సినిమాలో చూపించిన మహాభారత పాత్రలన్నీ వస్తాయి. అలాగే మరిన్ని పాత్రలు కూడా వస్తాయని ఆల్రెడీ నాగస్విన్ చెప్పారు. అలాగే మహాభారతంలోని కొన్ని సన్నివేశాలు కూడా చూపించనున్నారని తెలుస్తుంది. అయితే కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో 2 సినిమాలే అని, కుదిరితే ఈ సినిమాల్లోని పాత్రలతో సపరేట్ సినిమాలు తీస్తామని చెప్పారు నాగస్విన్. దీంతో కల్కి పార్ట్ 2లో మహాభారతం మొత్తం చూపించకపోయినా ఫస్ట్ పార్ట్ లాగే కొన్ని సీన్స్, కొన్ని పాత్రలు చూపిస్తారని మాత్రం తెలుస్తోంది. ఇలా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రామాయణ పాత్రలు, సన్నివేశాలు, కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో మహాభారత పాత్రలు, సన్నివేశాలు చూపించబోతున్నట్లు తెలుస్తుంది. మన రామాయణ మహాభారతాలని డైరెక్ట్ గా మొత్తం చూపించకుండా ఇలా ప్రస్తుత కథలకు లింక్ చేస్తూ ఆసక్తిగా చూపిస్తున్నారు. దీంతో ప్రశాంత్ వర్మ, నాగస్విన్ నుంచి రాబోయే సినిమాలపై భారీ అంచనాలుండడమే కాక వారి సినిమాల కోసం అభిమానులు, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.